Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, ఈ రోజుల్లో బంధాలలో ఏదన్నా పొరపాటు జరిగింది అంటే ఎవరిది పొరపాటు అన్నది పక్కన పెట్టేస్తే బ్లేమ్ చేసుకోవడమే, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడమే ఖచ్చితంగా. ఎక్కువైపోతుంది అని చెప్పేసి మనం భావించవచ్చా? ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎవరు ఎవరిది తప్పని ఒప్పుకోరు. ఇప్పుడు నాది తప్పని నేను చస్తే ఒప్పుకోను. దానికి తగినట్టుగా నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. దానివల్ల అలా అయింది, దీనివల్ల ఇలా అయిందని, అంతే తప్ప నా పొరపాటు వల్ల ఇలా అయిందని ఒప్పుకోను కదా. ఈగో ప్రాబ్లం వస్తుంది అక్కడ, నేను ఎందుకు ఒప్పుకోవాలని. అలాగే భార్యాభర్తలైనా రిలేషన్లో ఉన్నా ఏ ఇద్దరి మధ్యన ఉన్నా కూడా ఎవరు ఎవరి తప్పుని అంగీకరించడానికి ఒప్పుకోరు. అక్కడ ఈగో ప్రాబ్లం ఉంటుంది అంతే. ఈగో ప్రాబ్లం వల్ల బ్లేమ్ ఒప్పుకోరు, చేసుకుంటూ ఉంటారు. బ్లేమ్ అయితే చేసుకుంటూ ఉంటారు అంతే. ఆమె ఎలా చేసిందని, ఈయన ఇప్పుడు ఈమె ఎలా భార్యాభర్తల చేసింది. మధ్యలో ఎలా ఉంటుంది, అదే లవర్స్ విషయంలో ఎలా ఉంటుంది, ఒకసారి మనం డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? అంటే అదే భార్యాభర్తలైనా లవర్స్ అయినా, ఇప్పుడు లవర్స్ కూడా పేరుకి భార్యాభర్తల కిందే లెక్క కదా. అఫీషియల్గా వాళ్ళు వివాహం చేసుకోకపోయినా ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఉంటున్నారో భార్యాభర్తలకి ఇంకా అవకాశం ఎక్కువ ఉంటుంది. 24 అవర్స్ ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే అవకాశం ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు లేట్గా వచ్చావు, నువ్వు లేట్గా లేచావు, నువ్వు ఇలా లేజీగా కూర్చున్నావు, సండే కదా ఎక్కడికైనా వెడదామంటే తీసుకెళ్ళలేదు, ఇలా ఆవిడ బ్లేమ్స్ ఏవో ఆవిడకు ఉంటాయి, ఈయన బ్లేమ్స్ ఏవో ఈయనకు ఉంటాయి. ఇవాళ సండే కదా కాస్త స్పెషల్ ఏమైనా చేస్తుందేమో అంటే ఇవాళ సండేనే వంట చేయను, హోటల్కి పోదామంది, సినిమా పోదామంది, ఆదివారం ఉన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా హోటళ్ళకి సినిమాలకి పోతే నాకు రెస్ట్ ఏముంటుంది అని ఆయన బ్లేమ్ చేస్తాడు. ఆయన అడిగితే 100 చెప్తాడు ఆవిడ మీద, ఆవిడని అడిగితే ఆవిడ 100 చెప్తుంది ఆయన మీద. అంచేత ఇవి ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అంటే ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం మెయిన్లీ. ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి ఆ నెపం ఇంకొకళ్ళ మీద రుద్దేస్తారు. ఇప్పుడు ఇది బాగా ఎక్కువైంది. ఎందుకంటే ఎవరి తప్పు వాళ్ళు ఒప్పుకోవడానికి ఎవ్వరు ఇష్టపడాల. మా పని మనిషి ఉంది, ఇవాళ పొద్దున ఆ చీర అలా మడత పెట్టావేంటే కింద పడిపోయింది, కనీసం ఆ జాకెట్ తీసి సరిగా పెట్టద్దా అంటే అది పడిపోయిందమ్మా తర్వాత పెడదామని పెట్టలా. తర్వాత ఎందుకు ఇప్పుడే పెట్టచ్చు, తర్వాత మర్చిపోతావు కదా అంటే కింద పోచా చేశాను కదమ్మా ఆ తళ్ళలో వెండడం ఎందుకనంటే జవాబు రెడీగా ఉంటుంది తప్ప ఈ పని మనం చేయలేదని ఒప్పుకోరు వాళ్ళు. అది పోనీ తర్వాత పెడితే నువ్వు ఊరుకున్నావు అనుకో, తర్వాత వేరే పనిలో పడుతుంది, మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఇదే దాని మైండ్లో ఉండదు కదా అంత బాధ్యతగా. లేదా నేను రూమ్ లాక్ చేసుకొని ఇప్పుడు వచ్చాను, అది ఖాళీగా ఉండి మడత పెడదామన్నా నేను లేను, అప్పుడు రేపేముంటుంది, మీరే కదమ్మా రూమ్ లాక్ చేసుకెళ్ళారు, ఎలా మడత పెడతాను అని నన్ను ఎదురు ప్రశ్న ఇస్తుంది. అంచేత ఏదైనా సరే ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి క్లాస్ 4 నుంచి కోటీశ్వర్ల దాకా ఎవరు ఒప్పుకోరు. కోటీశ్వర్లు అసలు ఒప్పుకోరు. అంచేత ఎవరి తప్పు వాళ్ళు గుర్తిస్తే దిద్దుకుంటే సర్దుబాటు అవుతుంది. ఎవరు దిద్దుకోరు కాబట్టి ఎవరి దగ్గర సర్దుబాటు అవుతుంది అంతే. ఇది ఎందుకనమ్మా అంటే ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, ఒప్పుకుంటే ఏమవుతుంది? ఆ ఇగో ఒకటి కొంచెం పక్కన పెట్టేసి బెటర్గా ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాలి? బంధం స్ట్రాంగ్ అవుతుంది కదమ్మా. బంధం ఎవరికి కావాలి, ఎదకపోతే ఇంకోటి రెడీగా ఉంది. ఈ బంధమే కావాలనే నిజమేం లేదు, అయ్యో దీనికే కట్టుబడి ఉండాలనే లేదు. నా ఇగో ఎందుకు తగ్గించుకోవాలి అన్నది మాత్రం ఎక్కువ ఉంది. నా ఇగో ఎందుకు తగ్గించుకోవాలి నేను? ఇప్పుడు మాకు లిఫ్ట్లు ఉన్నాయి, ఓనర్స్ లిఫ్ట్ వేరు, సర్వెంట్ లిఫ్ట్ వేరు. సర్వెంట్ లిఫ్ట్లో సర్వెంట్లు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. అన్నీ ఒకటే, కాకపోతే దానికి ఆ పేరు పెట్టారు, వీటికి ఈ పేరు పెట్టారు, అంతే తేడా. మేము సర్వెంట్ లిస్ట్లో ఎందుకు వెళ్ళాలి? అది ఓనర్స్ది కదమ్మా, అందులో ఎలా పెడతాను? నేను రోజు యుద్ధం చేస్తాను, ప్రతిరోజు నాకు యుద్ధమే. ఎందుకంటే సమస్య వాళ్ళు వచ్చినందుకు కాదు, వాళ్ళ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. అది ఎక్కడో జీరోలో ఉంటుంది, వాడు జీరోలో ఎక్కుతాడు. 15 దాకా నేను ఆ పైకి వచ్చేదాకా నేను ఆగాలి కదా. లేదా నేను బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, అర్జెంట్ పని, లేదా ఓల్డ్ ఏజ్, నాకు యూరినల్స్ ప్రాబ్లం వస్తుంది, నేను దిగాలి. వాడు మధ్యలో ఒక టిక్కు నొక్కుతాడు, 7వ ఫ్లోర్లోనో 6వ ఫ్లోర్లోనో, అక్కడ అది ఆగిపోతుంది. అది ఆగి వీడు ఎక్కి మళ్ళీ ఆ 1 మినిట్ కూడా నేను కంట్రోల్ చేసుకోవడం కష్టమే అవుతుంది కదా. అది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకయ్యా ఇందులో వచ్చావంటే అది రావడం లేట్ అవుతుందండి. లేట్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు 1 నిమిషం లేట్ చేయలేవా? చెయ్యరు. అంటే అంత యుద్ధం చేస్తే అప్పుడు దాంట్లోకి వెళ్తారు. లేదా మా సార్ ఇందులో కూడా వెళ్ళొచ్చు అన్నారని చెప్తాను. మీ సార్ ఎవరు వెళ్ళొచ్చు అని చెప్పడానికి? ఏది ఆయన దగ్గర నుంచి పర్మిషన్ కాగితం పెట్టుకో, ఆధార్ కార్డులో అది కూడా చూపించు. మా సార్ వెళ్ళొద్దని చెప్తారు, నా అబద్ధమే చెప్తారు కానీ నిజం చెప్పరు. వాళ్ళ సార్ కూడా చెప్పడు, ఆ సంగతి నాకు తెలుసు. అంతే, ఒప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? క్లాస్ 4లో 10th క్లాసు 5 క్లాసులు చదవని వాళ్ళకి కూడా ఆ ఈగో ఉంటుంది, ఒప్పుకోరు.
తప్పని ఒప్పుకోరు. ఇప్పుడు మనం ఇది మ్యారేజ్ విషయంలో చూసేసుకుంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడమో లేకపోతే ఇంకా సరే పోనీలే ఈయన ఇంతే లేకపోతే ఈమె ఇంతే అని చెప్పేసి కొంచెమన్నా వాళ్ళు ఒక మైండ్ కి ఒకటి సర్ది సర్దుకుంటారు. చెప్పుకుంటారు. అవును. కానీ రిలేషన్షిప్ లో ఉండదు. చూసేసుకుంటే అమ్మ ఉండదు. ఇప్పుడు అదేమంటే అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి కొంచెము అటు ఇటుగా మిస్టేక్ అయిపోయింది ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోవాలి ఛాన్స్ వచ్చింది అనుకోండి ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది క్యారెక్టర్. ఈజీ కదా! ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎనీబడి. కోర్ట్‌లో గాని, బయట గాని ఆమె క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడం తేలిక. అంటే కోర్ట్‌లో అయితే ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూపించాలి. ఇక్కడ ఆమె క్యారెక్టర్ మంచిది కాదని 10 మందితో చెప్తే చాలు వాళ్ళు 100 మందికి చెప్తారు. చెప్పడం ఈజీ కదా! అది నువ్వు నా గురించి ఎందుకు చెప్పావు అని అడిగే రైట్ కూడా లేదు ఈమెకు. ఎందుకంటే నువ్వు అలా చేసావు కాబట్టి ఇలా చేశానంటాడు. లేదా నేను చెప్పలేదంటాడు అసలు. వాడు ఎందుకు అన్నాడో నాకు తెలీదంటాడు. అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా తేలిక. ముఖ్యంగా ఒకప్పుడు ఆడవాళ్ళ మీద ఉండేది ఎక్కువ. అంటే అది డైవర్స్ కావాలంటే ఆమెకు ఇది మెయింటెనెన్స్ ఇవ్వాలి కంపల్సరీగా. ఆమె మెయింటెనెన్స్ అడుగుతది. మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేకుండా ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ప్రూవ్ చేస్తే మెయింటెనెన్స్ కూడా ఇవ్వక్కర్లేదని ప్రతి భర్త కూడా క్యారెక్టర్ మీద పెట్టేస్తాడు. ఆమె మంచిది కాదు. ప్రూవ్ చేయగలిగితే అదృష్టం ఉండి ప్రూవ్ చేయగలిగితే వాడు కేసు గెలుస్తాడు. ప్రూవ్ చేయలేకపోతే మెయింటెనెన్స్ పోతుంది. అంచేత అంతేగాని ఒక వ్యక్తి మీద మనం ఒక నింద వేస్తున్నాము. ఇది నిజమా? ఇది నా కళ్ళతో నేను చూసానా? అని ఎవరు అనుకోరు. అనిపించదు కూడా. వాళ్ళ మీద ఒక నింద వేయడమే ప్రధానం. ఇంకోటేంటంటే ఆ నింద వేయడం ద్వారా వాళ్ళని మానసికంగా డౌన్ చేయడం. అంటే వాళ్ళని కించపరచడం, వాళ్ళని బాధ పెట్టడం. అలా బాధ పెట్టడం కోసమని ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అంటారు. నిజంగా క్యారెక్టర్ మంచిది అయినా ఆవిడ బాధపడుతుంది కదా! నన్ను ఇలా అన్నారని. ఎందుకు మీ ఐ డ్రీమ్‌లోనే నేను ఒక పెళ్ళైన జంటది ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ టైమ్. కిషన్ రావు గారు, రాణి అని. అది చాలామంది మెసేజ్‌లు పెట్టారు. చాలామంది బావుందన్నారు. ఒకాయన పెట్టాడు. ఇదంతా ఒట్టి ఫేక్. ఇలాంటి ఫేకు పెట్టి జనాల్ని మోసం చేయొద్దు అని కామెంట్స్‌లో చూడుంటది. కామెంట్ పెట్టాడు. అది చూస్తే నాకు నిజంగానే బాధ అనిపించింది. ఏది ఫేకు? మొగుడు పెళ్ళాం వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉండడం ఫేకా? లేదా డబ్బులిచ్చి నేను బయట జనాల్ని తీసుకొచ్చానా? పబ్లిక్‌లో మాకు పెళ్ళయిందని ఎలా చెప్తారు ఎవరైనా? వాళ్ళు పెళ్లి కాకపోతే. వాళ్ళు పెళ్ళయ్యి మా దగ్గరికొచ్చి మేము పెళ్లి చేసుకున్నాం, ఇలా ఉన్నామన్న ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ ఇదంతా ఆయనకి నిజ నిర్ధారణ ఎంతమందికి చేయగలుగుతాను నేను? అంటే ఆ పెట్టడంలో ఆయన ఆనందం ఏంటి? ఇది నచ్చలేదు ఆయనకి. అలా పెళ్లి చేసుకోవడం ఆయనకి నచ్చలేదు. ఓకే. నచ్చలేదు. నీ నీ ఇష్టం నీది. నీకు ధైర్యం ఉంటే ముందుకు రా అని ఎన్ని మీడియాలో చెప్పాను నేను. నీ ధైర్యం ఉంటే ముందుకొచ్చి వాదించి అది ఫేక్. నేను దానికి వెంటనే రిప్లై ఇచ్చాను. నీకు 25,000 ఇస్తా అది ఫేక్ అని నిరూపిస్తే. మళ్ళీ మాట్లాడు. పెట్టేసాడు కూర్చున్నాడు అంతే. అది చూసిన తర్వాత 2 రోజుల దాకా నాకు నిద్రాహారాలే వస్తమాను అదే గుర్తొస్తది. ఇలా అన్నాడు, ఇలా అన్నారు, ఇలా అన్నారని. అంచేత ఒక మనిషిని బాధ పెట్టడానికి క్యారెక్టర్ మంచిది కాదనడం చాలా ఈజీ. అంటే ఒకరు వదిలించుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అంటారు. బెస్ట్ ఆప్షన్. కానీ అది వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. ఆమె నాలాంటి తిక్కలదనుకో కోర్టులో కేసేస్తది. నా మీద ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, నన్ను ఇలాగ మోసం చేశాడని. కోర్టుకెళ్ళాలి కదా! నీకెందుకొచ్చింది తలనొప్పి? అంటే చాలామంది వెళ్లరు కాబట్టి చాలామంది ఇలా అనేసి ఊరుకుంటారు అంతే. ఒకడెవడో పెట్టాడు. ఇన్ని చెప్తది గానీ ఈమె కూడా డబ్బున్నావిడనే పెళ్లి చేసుకుంది అని. అంటే డబ్బుల గురించి నేను చెప్తాను కదా! డబ్బు ప్రాధాన్యం కాదు అని. అందుకని ఈమె కూడా డబ్బున్నావిడనే పెళ్లి చేసుకుందన్నాడు. అంతవరకే ఆయనకి తెలిసింది గానీ ఆ డబ్బుతో నాకు సంబంధం ఉందా? నాకు అవసరం లేదని స్టాంప్ పేపర్ మీద రాసిచ్చేసాను ఆయనకి తెలుసా? ఇవన్నీ తెలియవు. ఓ మాట అనేసాడు కూర్చున్నాడు అంతే. ఇంత చెప్పింది గానీ ఈమె కూడా డబ్బున్నావిడనే చేసుకుంది. మరి ఏం చెప్పాలి? ఏం చెప్తే అర్థమవుతది? ఆయన నాకేమన్నా డబ్బిస్తున్నారా? నువ్వు రా వచ్చి అడుగు మా ఇద్దరం ఉండగా రా. ఆయన ఏమన్నా చెప్తారేమో అవును మా ఆవిడకి నా డబ్బులో వాటా ఉందని చెప్తారేమో. ఎందుకు అంటారు ఇలాంటి అబద్ధాలు? సో అంటే ఇలాంటివన్నీ పొరపాట్లను ఒకరికొకరు పైన నెట్టుకోవడం వల్లనే బంధాలనేవి ఈ మధ్య కాలంలో అన్యోన్యంగా ఉండేవి మనకు కనిపించకుండా పోతున్నాయి అంటారు. పోతాయి. ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అంత తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు అందరూ. ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇంకోటంటే ఊరుకుంటారేమో గానీ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే నిజంగా స్ట్రిక్ట్‌గా, సిన్సియర్‌గా ఉన్నవాళ్ళు చెయ్యరు. అస్సలు చెయ్యరు. అది అలాంటి 2, 3 ఫ్రెండ్‌షిప్‌లు ఉన్న ఆవిడంతే సత్సత్తుగా ఊరుకుంటుందేమో గానీ నిజంగా అసలు సిన్సియర్‌గా ఉండే వాళ్ళైతే అస్సలు చేయరు. యాక్సెప్ట్ చేయరు అలాంటిది. రైట్. దానివల్ల బంధాలు మరింత బలహీనపడతాయి. ఖచ్చితంగా. అమ్మ ఏదన్నా బంధంలో అది బ్రేకప్ అయిపోయింది అనంటే ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నారు. అవును. అది వాళ్ళు హీలింగ్ చేసుకోవడం కోసమా? లేదు అంటే ఆ రిలేషన్‌షిప్ నుంచి ఎస్కేపింగ్ అవ్వడం కోసమా? ఇది హీలింగ్ కాదు. చెప్పాలంటే ఎస్కేపిజం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు అనకూడదు గానీ మగవాళ్ళు చాలామంది వాళ్ళ మనసు బాలేకపోతే వాళ్ళు చేసే పనేంటి చెప్పు? ఇంటికెళ్ళి లేదా బార్‌కెళ్ళి డ్రింక్ తాగుతారు. ఇవాళ వర్షం వచ్చింది డ్రింకు. ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది బీరు. లేదా ఫ్రెండ్స్ కలిసాం డ్రింకు. ఇది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మొదలుపెట్టారనుకో
అది ఎస్కేపిజమే కదా. నా మనసులో బాధగా ఉంది, నా బాధ తగ్గడానికి డ్రింక్ తాగుతున్నా. ఉమ్, దేవదాసులు కథలో లాగా. ఉమ్, నీ బాధ తగ్గడానికి డ్రింకే నీకు ఒక దాన్ని ఏమంటే ఒక టాబ్లెట్ లాగా ఒక మంద అది. బాధ తగ్గడానికి నిన్ను నువ్వు హీల్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యవు? అందులో నా తప్పేముంది ఇలా జరగడానికి అని ఎందుకు ఆలోచించుకోవు? నీ మనసులో పట్టుదలేది? బలహీనత. వెంటనే బార్‌కి పరిగెట్టిపోతారు అంతే. ఉమ్, అంటే నీకొచ్చిన బాధని తట్టుకోవడానికి ఇదొకటే మందు గాదు. అది నీ కాన్ఫిడెన్స్ నీకుండాలి. నేనెక్కడ తప్పు చేశానా అని అనుకోవాలి. నిజంగా నువ్వు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అది ఎవ్వరూ జేయరు. ఎవ్వరూ జేయరు. ఆడవాళ్ళు చేయరు, మగవాళ్ళు చేయరు. అందరికీ చేతనైంది ఒకటే డ్రింక్. ఉమ్. అలాగా ఏదో జరిగావు నువ్వు. రిలేషన్షిప్ ఎస్కేపిజం. అంటే ఒక రిలేషన్ రిలేషన్‌షిప్. బ్రేక్ ఇప్పుడు అవ్వగానే ఈమెతో ఇంకొకరిని. ఉమ్, చాయిస్ అమ్మా. దీనికి ఏబీసీ చాయిస్ ఉన్నట్టు ఈమెతో రిలేషన్‌షిప్ చెడిపోతే ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి అక్కడ చాయిస్ రెడీగా ఉంది నీకు. ఉమ్, కాబట్టి ఎళ్తున్నావు. అక్కడ పూర్వం ఎందుకు వెళ్ళలేదు? పూర్వం అందరూ దాదాపుగా దాంపత్య జీవితంలో ఉన్నవాళ్ళే. ఈ దంపతులు కాదని ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు ఇదివరకు. చచ్చినట్టు కష్టమో, సుఖమో ఈ పెళ్ళాంతో భరించాల్సిందే, ఈ మొగుడితో భరించాల్సిందే. ఉమ్, ఇప్పుడు చాయిస్ వచ్చింది కదా! ఉమ్. వీడు కాకపోతే ఇంకో రిలేషన్‌లోకి వెళ్ళిపోతా. ఇది కాకపోతే ఇంకో రిలేషన్‌లోకి వెళ్ళిపోతా. అది హీలింగ్ అనుకుంటున్నారు గానీ అది హీలింగ్ కాదు. అంటే ఆ ఇట్ టైంలో ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం. ఆ టైంలో వాళ్ళు కొంచెము బాధలో ఉన్నారు గాబట్టి, ఎదుటి వాళ్ళొచ్చేసి కొంచెం మంచి మాటలు చెప్పేసి ఓదార్పులాగా ఉండడం, దాన్ని కొంచెం వాళ్ళు అంచేత కన్సర్న్‌గా అనుకోని ఫీల్ అంచేత అవుతారు. అది కన్సర్న్ అని అనుకోవడం నీ తప్పు. నువ్వు ఖాళీ టికెట్ కాబట్టి ఆవిడేదో నిన్ను ఓదారుస్తుంది. ఒకళ్ళు ఓదార్చినంత మాత్రాన వాళ్ళు నా పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవడం కూడా అమాయకత్వమో, దాన్ని మూర్ఖత్వం అనాలో తెలీదు. హ్మ్. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు నీ దగ్గరికొచ్చారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కాబట్టి. నిన్ను హీల్ చేయడంలో వాళ్ళు టైం పెట్టారు. కరెక్టే. కానీ అంత మాత్రాన ఆమె నా కోసం టైం పెట్టింది అని ఆమె వైపుకి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? హ్మ్. నీకున్న బాధ్యతలేంటో, నీకున్న రైట్స్ ఏంటో, నీకున్న డ్యూటీస్ ఏంటో ముందు చూసుకోవాలి. నీ పార్ట్నర్‌తో నీకెందుకు విభేదం వచ్చింది? అని కాకుండా సొల్యూషన్ ఒక్కటైనా ఇంకో దానికి వెళ్ళిపోవడం. అదొకటే సొల్యూషనా? ఈవిడ బ్రేకప్ చెప్పేయడం, ఇంకొక దానికి వెళ్ళిపోవడం. ఏమన్నా అంటే నాకిదే సొల్యూషను. నా పట్ల ఆమె కన్సర్న్ చూపించింది. చూపించింది ఎన్నాళ్ళు చూపిస్తది? నువ్వు కలిసున్నప్పుడు ఎందుకు చూపించలే ఆవిడ? నీకు ఆల్రెడీ ఇక్కడ సీట్ ఖాళీ లేదు కాబట్టి. ఇప్పుడు సీట్ ఖాళీ అయిందనంగానే ఆవిడ ఎక్కువ కన్సర్న్ చూపించింది. అది చాలా పొరపాటమ్మా. అంటే మీ ఇద్దరి మధ్యన ఉండే విభేదాలను ఆసరాగా చేసుకొని థర్డ్ పార్టీ ఎంటర్ అవుతున్నారు అంటే అది నీకొక హెచ్చరిక. అంటే మూడో వాళ్ళు నా కోసం ప్రయత్నం చేస్తున్నారు అని నువ్వు స్ట్రాంగ్‌గా ఉండడం పోయి నువ్వే అటువైపుకి మళ్ళుతుంటే ఈజీగా దొరికిపోతావు కదా! హ్మ్. ఈజీగా వెళ్ళిపోతారు. ఇటు బ్రేకప్ ఈ విభేదాలు పెరిగిపోతాయి. అటు దగ్గరవుతున్న కొద్దీ ఇటు దూరం అవుతాడు ఆటోమేటిక్‌గా. హ్మ్. రిజల్ట్ ఏమవుతుంది? ఈడ బ్రేకప్ బ్రేకప్ వచ్చేస్తుంది. అవుతుంది. ఇది మర్చిపోవడానికి ఇంకొక ఆమెకి దగ్గరవుతాడు. హ్మ్. ఓకే. అయ్యావు. అయ్యే వరకే అది. అయిన తర్వాత అక్కడ రావా విభేదాలు? వస్తాయి. అక్కడ వస్తాయి గదా! అప్పుడేం జేస్తావు? మూడో మనిషికెళ్తావు. 3 కాకపోతే 4 ఇలా ఎంతమందిని మారుస్తావు? చేత స్టార్టింగ్‌లో నీలోనే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని మార్చినా గూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ గాదు. అంచేత ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటో ఆలోచించుకొని మొట్టమొదటి దానికి స్టిక్ అయ్యి ఉండడానికి ప్రయత్నం చేయి. నా దగ్గరికి వచ్చే డైవర్స్ వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడు 52 ఏళ్ళకి నువ్వు డైవర్స్ ఇచ్చేసావయ్యా! నీ పిల్లలున్నారు వాళ్ళనెలా మర్చిపోగలుగుతున్నావు? హ్మ్. ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుంటావు. ఓకే. అగ్రీడ్. ఆమెతో విభేదం వచ్చి ఈమెను చేసుకున్నావు. ఈమె ఎంత పర్ఫెక్ట్ అనే గ్యారంటీ నీకుందా? నువ్వేం తెలుసు? ఈవిడ ముక్కు, మొఖం చూసావు. ఏదో చదువుకుందన్నావు చేసుకున్నావు. హ్మ్. ఈమె మెంటాలిటీ నీకు తెలీదు. నువ్వు 4 నెలలు కాదు 4 ఏళ్ళు మాట్లాడినా మెంటాలిటీస్ ఎవరికీ అర్థం కావమ్మా. ఎందుకంటే 2, 3 గంటలు బయట కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అందరికీ స్వీట్ నథింగ్సే ఉంటాయి. 24 అవర్స్ కలిసి ఇంట్లో జీవించడం మొదలుపెట్టిన తర్వాతనే వస్తాయి ఓకే. డిఫరెన్సెస్ అనేవి. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రైట్ ఫీల్ అవుతారు. ఎంత లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నా సరే ఒక రైట్ ఉంది నాకు. నేను ఆయనతో కలిసి ఉంటున్నాను అన్న ఇది వస్తుంది. తర్వాత ఈ 24 అవర్స్ కలిసి ఉండడంలో ఇంత లేట్ ఎందుకు వచ్చావు? వాళ్ళతో ఎందుకు మాట్లాడావు? వీళ్ళతో ఎందుకు ఇవన్నీ వచ్చేస్తాయి. హ్మ్. నువ్వు మాట్లాడే 2, 3 గంటలు అదే బిఫోర్ మ్యారేజ్ బయట లేదా బిఫోర్ లివ్ ఇన్ రిలేషన్ బయట కలిసావు 2, 3 గంటలే ఉంటారు. ఆ 2, 3 గంటలు అన్ని స్వీట్ థింగ్సే మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఉండవు గదా! అంచేత అది అర్థం చేసుకోవాలి. ఇంకొక లివ్ ఇన్ రిలేషన్‌కో, ఇంకొక మ్యారేజ్‌కో నువ్వు వెళ్ళినంత మాత్రాన ఆమె 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్ అనే నమ్మకం నీకుందా? లేదు కదా! మరెందుకయ్యా అలాంటప్పుడు ఉన్న ఆవిడతోటే సర్దుకోవచ్చు కదా! అది నేను చేసే కార్యక్రమానికి వ్యతిరేకమైనా గూడా నేనది చెప్పడం మానను. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆమెని చేసుకున్నంత మాత్రాన చూస్తదనే గ్యారంటీ లేదు. లేదా నీ పిల్లలే నీ దగ్గరే ఉన్నారు. ఆ పిల్లల్ని ఆవిడ చూస్తదనే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఉన్న భార్యతోటే సర్దుకుంటే పోతుందేమో కొంచెం ఇంకొకసారి ప్రయత్నం చేయి, ఇంకొకసారి ఆలోచించు అని చెప్తే, లేదు మేడం ఆవిడతో చాలా కష్టం అండి అంటారు. అది నీ కర్మ నువ్వు అనుభవించు. మనం ఏం చేస్తాం? హ్మ్. అంచేత ఏంటంటే అది ఒకటి బ్రేకప్ అయిపోతే రెండో లివ్ ఇన్ రిలేషన్‌కి వెళ్ళిపోవడం అనేది ఒక ఆప్షన్ అక్కడ రెడీగా ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నారు. హ్మ్. అది లేకపోతే ఏం చేస్తారు?
అది లేకపోతే ఉన్నదాంతో అంటే అది సర్దుకొని హీల్ ప్రయత్నించాలి. చేసుకోవడానికి కాదు. అంటే ఈ బాధని అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం. అది ఎస్కేపిజం ఒకటే. అది హీల్ చేస్తుందని అనుకుంటే హీల్ చేస్తే నువ్వు వెళ్ళి డ్రింక్ తాగుతావు. ఇవాటి వరకు ఆ డ్రింక్ బాగుంది, మత్తుగా పడుకున్నావు. మొన్నటి పొద్దున్న నీ ప్రాబ్లం ఎక్కడ పోయింది? తాత్కాలికంగా పక్కకి వెళ్ళింది. మళ్ళీ నీ నిషా దిగిపోగానే మళ్ళీ ప్రాబ్లం ప్రత్యక్షమైంది కదా. అంచేత అది దేనివల్ల హీల్ కాదు, నిన్ను నువ్వు సంస్కరించుకుంటే అవుతుంది. నీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎందుకని డిఫరెన్సెస్ వచ్చాయి, ఆవిడతో కూర్చో, ఆవిడతో మాట్లాడుకో. నీకు ఏ ప్రాబ్లం వచ్చింది నా నుంచి, నేనేం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదా నీ నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది నువ్వు సర్దుకోగలవా, ఇది నువ్వు తగ్గించుకోగలవా, అలా కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యల్ని కూడా రోడ్డును పెట్టుకుంటున్నారు, లేదా డైవర్స్ తీసుకుంటున్నారు, లేదా సపరేట్ అయిపోయి ఇంకొక మనిషి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన కొత్తల్లో కొత్త మోసు కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, తర్వాత ఎన్నాళ్ళు బాగుంటుంది అది? అది తీరిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఆమెతో గొడవలు వస్తాయి. ఆయన ఎవరో నా అంటే దగ్గర ఇప్పుడు చెప్పాను కదా, చెప్పండి. అదే నలుగురిని మార్చాడు లివింగ్ రిలేషన్లో. ఎంతమందితో ఉన్నా లివింగ్ రిలేషన్ అంతే ఉంటుంది. అది అర్థం కావాలి. అది అర్థం కావటం లేదు. కాబట్టి ఈవిడితో లివింగ్ రిలేషన్, ఈవిడ కాకపోతే ఇంకొక ఆవిడ కాకపోతే ఇంకొక ఆవిడ, ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆడవాళ్ళు కూడా ఆప్షన్లు దొరుకుతున్నారు రెడీగా. ఇదివరకు దొరికేవాళ్ళు కాదు. ఒక భార్య ఒక భర్త అంటే కట్టుబడి ఉండడమే, ఎవరు వేకెన్సీలు ఖాళీగా లేరు. ఇప్పుడు అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి రెడీగా ఇంకొక మనిషి దొరుకుతుంది. ఉద్యోగ అవకాశాలు, ఆడమగ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆఫీసులో కలిసి పనిచేస్తున్నారు. కలిసి పనిచేస్తున్నప్పుడు అంతో ఇంతో కలిసి మాట్లాడుకుంటారు. అంచేత ఈవిడ కాకపోతే ఆఫీసులో ఎవరో ఉంది సమెక్స్, ఈవిడ కాకపోతే ఇంకొక ఆఫీసులో ఆవిడ నాకు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఈ ఫోన్లు, ఈ ఏంటివి రీల్స్, ఈ కామెంట్స్, ఇవి వచ్చిన తర్వాత జనాల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఆఫీసుల్లో దొరుకుతారు, బయట దొరుకుతారు, క్లబ్బుల్లో దొరుకుతారు, పబ్బుల్లో దొరుకుతారు, ఎక్కడో అక్కడ దొరుకుతారు. ఆప్షన్ ఉంది కదా మాకు. ఉన్నప్పుడు ఈవిడితోటే ఎందుకు వెళ్ళాడాలి బ్రేకప్ వస్తే? అంతే. అంచేత ఈ విచ్చలవిడితనానికి సగం చాయిస్ కారణం. అంతే తప్పించి రిలేషన్షిప్ బ్రేక్ అయిన వెంటనే హీలింగ్ అబ్బే హీలింగ్ లేదు, నా బొందాలేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం. తప్పించుకునే మార్గం. అందమైన ఒక మాట చెప్తున్నారు అంతే, హీలింగ్ అని కాదు. అది హీలింగ్, దానివల్ల హీలింగ్ రాదు కూడా. ఇప్పుడు డ్రింక్ దిగితే తాత్కాలిక ప్రభావం ఎలా ఉంటుందో ఈ హీలింగ్ కూడా అంతే. ఇంకొక లేడీతో పెడితే తాత్కాలికంగా బాగానే ఉంటుంది కొద్ది రోజులు, ఆ తర్వాత మళ్ళీ నీ సమస్య నీదే. క్వశ్చనింగ్ చేయనంత వరకు ఆ రిలేషన్షిప్ బాగుంటదేమో. ఎప్పుడైతే క్వశ్చన్ స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పుడే పోతుంది అది. అంతే అంతే, ఏదైనా అంతే. యా, థ్యాంక్ యూ. మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.